తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడు ఈ దినమందు మనకి ఇచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 149వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు అంటున్నాడు. మన యందు ఆయన ప్రీతి గలవాడు, మనం అంటే ఎంతో ఆశ ఆయనకి. అందుకనే మనల్ని ఎప్పుడన్నా తప్పిపోయినా గానీ, ఏదన్నా తప్పు చేసినా గానీ మనల్ని క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరిస్తున్నాడు. ప్రీతి గలవాడు ఆయన మన ఎడల. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు అంటున్నాడు ఇక్కడ వాక్యంలో. మనమంటే ఆయనకి ఎంత ప్రీతియో, అందుకే తన ప్రియకుమార్ని ఈ లోకానికి పంపించి మన పాపాల నిమిత్తము ఆయనను శిలువ మరణానికి అప్పగించిన గొప్ప దేవుడు. మనల్ని అంతగా ప్రేమించిన వాడు కనుకనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ప్రాణం పెట్టగలిగారు. మన యందు ప్రీతి గలవాడు కనుక మనకి ఏదైనాను ఇవ్వడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. మనం అడగటమే తరువాయి. మనం అడగక కొన్ని ఎన్నో పొందుకోలేకపోతున్నాం. ఎందుకని? మనము ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు మనం అడగటం కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి అనేక మార్లు పొందుకోలేకపోతున్నాం. కానీ మన యందు ప్రీతి గలవాడు కనుక ఆయన దీనులను రక్షణతో అలంకరించును అంటున్నాడు. ఆయన ప్రీతి గలవాడు కనుక మనం ఎవరైతే దీన మనసు కలిగి ఉంటామో వారిని రక్షణతో అలంకరించే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నాడు. అందుకని మనము మన యేసయ్య దీన మనసు కలిగి ఉన్నట్లుగా మనము కూడా దీన మనసుకులు అయి ఉంటున్నట్లుగా ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవించినప్పుడు దేవుడు మనకి రక్షణ అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించలాగన ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనసుకులై ఉండుడి అని తెలియజేస్తున్నారు. బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండాలి. తగిన సమయం మంది హెచ్చించలాగన మనకెప్పుడో అప్పుడే దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో ఉంటామో అప్పుడే దేవుడు మనకి అద్భుత రీతిగా సహాయం చేస్తాడు. ఎప్పుడు మనం ఎంత ఇరుకు, మనం ఎంత ఎలా ప్రభు అని మనం ఎంత మదన పడుతూ ఉంటామో అప్పుడే ప్రభు యొక్క సహాయం మనకి మెండుగా కలుగుతుంది. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పేతురు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి అంటున్నాడు. దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి అని మరి ఒక చోట రాయబడినట్లుగా దీన మనసు మనం కలిగి ఉండాలి. దీన మనసు కలిగి ఉండినప్పుడు దేవుడు మనల్ని రక్షణతో అలంకరిస్తాడు. తగిన సమయం మనకు సహాయం ఇస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, ఆయన బిడ్డలుగా జీవింపచేసుకుంటాడు. దీన మనసు మనము ధరించుకున్నప్పుడు, మోషే సాత్విక మనసు ధరించుకున్నప్పుడు మోషేని ఎంతగా కాపాడాడో, ఎంతగా హెచ్చించాడో, ఎంత విజయాలను ఇచ్చాడో, మనము కూడా దీన మనసు కలిగి ఉండినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయం మందు మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయం మందు మనకి రక్షణ దయచేస్తాడు. తగిన సమయం మందు మనల్ని ఆదుకుంటాడు. ఎందుకని? ఆయన మన యందు ప్రీతి గలవాడు కనుక. వింటున్న బిడ్డలందరూ దేవుని కృపలో ఆ విధముగా వర్ధిల్లుదురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ ప్రజల ఎదుట మీరు ప్రీతి గలవారని వాక్యంలో తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మా ఎడల మీరు ఎంత ప్రీతిగా ఉన్నారో నాయన వెలలేని స్తోత్రాలు చెల్లించుకున్నాం అందు నిమిత్తమై ప్రభువా. నాయన దీన మనసు మేము కలిగి ఉన్నప్పుడు మీరు రక్షణ ఇస్తానని వాగ్దానం చేసినందుకు స్తోత్రములు. వింటున్న బిడ్డలను మా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి ఎడల మీరు ప్రీతి కలిగి ఉన్నారు కనుక నాయన వారి అడుగు ప్రతి మనవిని నెరవేర్చండి ప్రభువా. నాయన తగిన సమయం మందు వారిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారు ఎప్పుడు అక్కర కొని ఉన్నారో అప్పుడు దీవించండి ప్రభువా. ఎప్పుడు మీ వైపు చూస్తున్నారో అప్పుడు ఆశీర్వదించండి ప్రభువా. వారు సర్వ సమృద్ధితో మీ కృపలో వర్ధిల్లినట్లుగా చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించే దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ వనంలో మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.